హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో 6 గుడ్లు వేసుకోవాలి. ఇలా 6 గుడ్లు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈలోపు గుడ్లు ఉడికాయండి. ఇవి తొక్క తీసుకొని పెట్టుకోవాలి వేరే ప్లేట్లో. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని గుడ్లు ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు డైరెక్ట్గా కాకుండా ఇలా వేపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ మగ్గినంత వరకు ఉంచుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేగినంత వరకు వేపుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ తేలింది కదా. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఆ మసాలాలో మిరపకాయలు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇలా వేపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా ముందుగా మనం వేపి పెట్టుకున్న గుడ్లు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఇలా చేయడం వల్ల గ్రేవీ మొత్తం గుడ్డు లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.